మల్కాజ్గిరి కార్పొరేటర్ 7 ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, ఎవరికి చెప్పకుండా ఉండడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటిది నీచమైన చర్య. ఇవాళ ఇతర పార్టీల నాయకులను హరాస్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో అదే పద్ధతిలో పోతున్న కనబడతా ఉంది. నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు, బాధపెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.